మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టాక్స్. వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా మన ఛానల్కి ఎవరైతే వచ్చుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టుడే టాపిక్ వచ్చేసి వన్ ప్లస్ నాట్ యొక్క ఫుల్ స్టోరీ ఇన్ తెలుగు. సో ఏంటంటే మనకి వన్ ప్లస్ వచ్చేసి మనకి ఎప్పుడు చూసినా మనకి ఫ్లాగ్షిప్ కలర్స్ అయితే లాంచ్ చేస్తూ ఉండేది. అది ఎప్పుడైతే కంపెనీ బిగిన్ చేశారో అప్పటి నుంచి మనకి వన్ ప్లస్ కంపెనీ అయితే మనకి ఫ్లాగ్షిప్ కలర్స్ అయితే లాంచ్ చేస్తూ ఉండేది. సో ఆ ప్రైస్ రేంజ్లో మనకి ఏ ఫోన్ మనకి అంత బాగా మంచి స్పెక్స్తో ఇచ్చేది కాదు. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే వన్ ప్లస్ యొక్క ప్రైజెస్ అండ్ వన్ ప్లస్ యొక్క మనకి ఏదైతే మనకి వాళ్ళు పెట్టే ప్రైస్ సెగ్మెంట్ కూడా పెరిగిపోతూ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే రీసెంట్గా మనకి వన్ ప్లస్ వచ్చేసి వన్ ప్లస్ 7తో పాటు వన్ ప్లస్ 7 ప్రో సిరీస్ అయితే అనౌన్స్ చేసింది. సో అలా ప్రో సిరీస్తో వాళ్ళు ఫ్లాగ్షిప్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా సో ఎప్పుడైతే మనకి ఇంకా వన్ ప్లస్ 70 ప్రో, వన్ ప్లస్ 8 ప్రో కూడా వచ్చినాయో ఇంకా వన్ ప్లస్ అయితే ఫ్లాగ్షిప్ కిల్లర్స్ని అలాగే ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా లాంచ్ చేస్తుంది. సో ప్రజెంట్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అంటే వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 70 ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ప్రైస్ రేంజ్ చూసుకున్నా మనకి అబౌవ్ 35K అంటూ ఉంటుంది ఈజీగా. సో వన్ ప్లస్ స్టార్ట్ అయినప్పుడు ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే 20 to 30K ఉండేది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ని ఫిల్ చేయడానికి వన్ ప్లస్ కొత్తగా నాట్ సిరీస్ మీద కన్నైతే వేసింది. సో ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్ని ఆక్యుపై చేయడానికి వన్ ప్లస్ అయితే ఇప్పుడు మెయిన్ టార్గెట్ చేస్తుంది. సో వన్ ప్లస్ నాట్ అందులో ఫస్ట్ మొబైల్. సో ఇప్పుడు మనం చూసుకుందాం వన్ ప్లస్ నాట్ ఇక ఫుల్ కథనం గురించి. సో వన్ ప్లస్ ఏంటంటే మనకి ఈ విధంగా మనకి యాక్చువల్గా మేము 20 to 30Kలో తీసుకురావాలి కదా. మేము ఇప్పుడు ఫ్లాగ్షిప్ కిల్లర్స్కి వెళ్ళిపోయాం కదా అని చెప్పేసి ఇప్పుడు ఒక ఫోన్ అయితే దింపిందనమాట. ఈ ఫోన్ చూసుకున్నట్లయితే చాలా హైప్ అయితే క్రియేట్ చేసింది గైస్. ముందుగా ఇండియాలో మామూలు హైప్ అయితే కాదు, చాలా హైప్ ఫోను. గూగుల్లో ఎక్కువగా సెర్చ్ అయిన ఫోన్ కింద కూడా చెప్పుకోవచ్చు. సో చాలామంది తెలుగులో అన్బాక్సింగ్ చేశారు, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అండ్ నెక్స్ట్ మనకి Tech24, నేను ప్రజెంట్ వీడియో చేస్తున్నప్పుడు Tech24 కూడా అప్లోడ్ చేశారు. సో ఓవరాల్గా దీని స్టోరీ ఏంటో చెప్పేస్తాను మీకు. వన్ ప్లస్ నాట్ మీరు కొనుక్కోవాలంటే మీకు ప్రైస్కి అయితే అది వర్తీ కాదని నేను ముందే చెప్పేస్తున్నాను గైస్. సో అది వర్తీ కాదు. సో ఫస్ట్ మనం డిజైన్ గురించే మాట్లాడుకుందాం. సో డిజైన్ గురించి మాట్లాడితే ఇది నాకు మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ మనకి పంచ్ కట్అవుట్ ఉంటుంది కదా, అది మనకి హోల్ పంచ్ కట్అవుట్ అది మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి కెమెరా లేఅవుట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది చూస్తే నాకు కొంచెం Realme 6 Pro డిజైన్ లాగా కనిపించింది గాయస్. సో Realme 6 Pro చూసుకుంటే అట్రాక్టివ్గా సేమ్ అదే డిజైన్ దింపింది. కాకపోతే మనకి వెనకాల ప్యాటర్న్ ఏదో ఉంటుందో అది డిఫరెంట్గా ఉంది. ఇది ప్లేన్, అది మనకి ప్యాటర్న్తో సంథింగ్ ఏదో ప్యాటర్న్తో వచ్చింది. సో నాకు డిజైన్గా అంత ఇంప్రెసివ్ అయితే అనిపించలేదు. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడు చూసే వన్ ప్లస్లో ఎప్పుడు చూసినా మనకి బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఆ హెరిడిటీ అయితే ఈ ఫోన్లో అయితే లేదు. ఇందులో మనకి ప్లాస్టిక్ బిల్డ్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సంబంధించినటువంటి గ్లాసెస్ అయితే వాడారు. అండ్ మనకి సైడ్ ఫ్రేమ్ వచ్చేసి పాలికార్బోనేట్ ఫ్రేమ్. అండ్ మనకి ఏవైతే బటన్స్ ఉన్నాయో అలర్ట్ స్లైడర్, పవర్ బటన్, ఈ కీస్ అన్ని మనకి మెటల్తో అయితే మేడప్ అయి ఉన్నాయి. మనకి జెర్రీ రిగ్ ఎవ్రీథింగ్ చాలామంది తెలిసే ఉంటుంది. అతనైతే మనకి ఫోన్ అనేది బెంచ్ టెస్ట్ చేసేటప్పుడు డ్యూరబిలిటీ టెస్ట్లో అయితే అది ఫెయిల్ అయిపోయింది. యాక్చువల్గా ఏ పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయితే ఉంటుందో ఏ ఫోన్ అయినా సరే మనకి బ్రేక్ అయిపోతుంది, సహజం అనుకోండి. బట్ వన్ ప్లస్ మనకి ఎప్పుడు బిల్డ్ క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అయ్యేది కాదు. ఈసారి మనకి బిల్డ్ క్వాలిటీలో చూసుకుంటే వీళ్ళు పాలికార్బోనేట్కి వెళ్ళి ఒక రాంగ్ స్టెప్ అయితే వేశారు. పోనీ అట్లీస్ట్ వీళ్ళు బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారు కదా అని పర్ఫార్మెన్స్లో చూసుకుంటే పర్ఫార్మెన్స్లో కూడా నాకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే అంత అనిపించలేదు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. మనం ఇందులో పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇంత మనకి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ అయితే వాడారు. ఇది 5G ప్రాసెసర్. అండ్ దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇది 5G అయితే సపోర్ట్ చేస్తుంది. మన ప్రస్తుతం ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి 5G అయితే ఇండియాలో అయితే లేదు. అండ్ ఇది మనకి Adreno 620 గ్రాఫిక్స్తో కూడా వస్తుంది. అండ్ ఈ మొబైల్ యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. ఇది 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్తో వస్తుంది. IMX586 సెన్సార్తో అయితే వస్తుంది. సో ఈ సెన్సార్ చూసుకున్నట్లయితే మనం 2 years బ్యాక్ నుంచి చూస్తూనే ఉన్నాం. Redmi Note 7 Pro మనందరికీ తెలిసిందే కదా. Redmi Note 7 Proలో మనకి సేమ్ సెన్సార్ అయితే వాడడం జరిగింది. అండ్ వీళ్ళు టీచ్ చేస్తుంది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లో కానీ వాళ్ళ ప్రోడక్ట్ పేజ్లో కానీ మేము ఇది OnePlus 8 ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ నుంచి ఈ ఫోన్లోకి స్టోర్ చేసాం అని చెప్తున్నారు. కానీ అది పెట్టారు ఓకే, కానీ నాకు అది ఫ్లాగ్షిప్ కెమెరా కింద అయితే అస్సలు అనిపించలేదు. ఈవెన్ మనకి OnePlus 8లో చూసుకున్న వాళ్ళు ఎప్పుడైతే OnePlus 7 లాంచ్ చేశారో ఆ కెమెరా తీసుకొచ్చి ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. సో OnePlus 8 కెమెరా సెన్సార్ బాగాలేదు, అలాగే నాట్లో కూడా పెద్ద ఏం బాగాలేదు. వీళ్ళు కవర్ చేయడానికి ఒకటే మాట చెప్తున్నారు, మేము OnePlus 8 ఫ్లాగ్షిప్ ఫోన్ నుంచి అందులో స్టోర్ చేసి ఇందులో పెట్టాము అని చెప్తున్నారు.
సో అందులో నాకు ఏం అనిపించలేదు. నెక్స్ట్ మన వైడ్ యాంగిల్ కెమెరా 8 MP ఉంది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 190 degrees ఉంది. అండ్ నెక్స్ట్ మనకి 5 MP మనకి డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ 2 MP మనకి మ్యాక్రో లెన్స్ ఉంటుంది. అండ్ మనకి మెయిన్ కెమెరా ఒకటే కొంచెం అన్నిటికన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది. రిమైనింగ్ కెమెరాస్ అయితే మనకి అంతలా బాగోలేవు. ఇది చాలామంది అయితే చెప్పారు. అండ్ గీగర్ రంజిత్కి ఇంకా రివ్యూ యూనిట్ మనకి ఎందుకు రాలేదో నాకు తెలీదు. సో తెలిస్తే మీకు ఏమైనా కింద కామెంట్లో చెప్పండి. సో అతను నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. మీరు కూడా ఫాలో అవుతే నాకు కింద కామెంట్లో షేర్ చేయండి. అండ్ మనకి ఈ కెమెరాస్ ఏమున్నాయో మెయిన్ కెమెరా తప్పించి బ్యాక్ సైడ్ రిమైనింగ్ అన్నీ మనకి అంతగా ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు నాకు కూడా. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే 32 MP ఉంది. ఇది సోనీ IMX 616 సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ మనకి 8 MP 105 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూతో వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారు. సో ఓకే, ఫ్రంట్ కెమెరా బాగుంది. 4K 60 FPS రికార్డ్ చేయొచ్చు. రేర్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. కాకపోతే సెన్సార్ ఏదైతే వాడారో అదైతే నాకు నచ్చలేదు. ప్రజెంట్ మనకి 19,500లో రీసెంట్గా లాంచ్ అయిన గ్యాలక్సీ M31s చూసుకుంటే శాంసంగ్ వంటి కంపెనీ మనకి M సిరీస్లో సోనీ IMX మనకి 682 సెన్సార్ అయితే వాడడం జరిగింది. ఇందులో మనకి సోనీ సెన్సార్ వస్తుంది, 64 MP వస్తుంది. అండ్ మనకి వైడ్ యాంగిల్ చూసుకున్నా సరే, వైడ్ యాంగిల్ చూసుకున్నా సరే ఇందులో మనకి 8 MP ఉంది. M31sలో మనకి 12 MP అయితే ఇవ్వడం జరిగింది. సో వైడ్ యాంగిల్లో కూడా మనకి శాంసంగ్ 123 degrees 12 MP కెమెరా అయితే ఇచ్చారు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ మనకి డెప్త్ సెన్సార్ సేమే 5.5. అండ్ ఎక్కడైతే మనకి ఇంకా కాంప్రమైజ్ అయ్యేది వచ్చేసి మ్యాక్రో 2 MP ఇచ్చారు. సో దీని ద్వారా మనం అసలు డీటెయిల్స్ అనేవి అంతలా క్యాప్చర్ చేయలేము. నేను ప్రసాద్ రివ్యూ కూడా చూశాను, ప్రసాద్ సార్ది. ఆయన ఏం చెప్పారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది, మెయిన్ కెమెరా బాగుంది, మ్యాక్రో లెన్స్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగలని చెప్పేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా కొంచెం ఇంప్రెస్ చేసింది. బ్యాక్ కెమెరా కన్నా 60 FPSలో 4Kలో రికార్డ్ చేయగలదు, ఇది నాకు నచ్చింది. అండ్ చూసారు కదా, నేను చెప్పాను కదా కెమెరాలో కొంచెం కాంప్రమైజ్ అయితే జరిగినాయి. మీరు 25 రేంజ్లో చూసుకుంటే బయటకు వెళ్తే మీకు బయటకి ఎందుకు ఆన్లైన్లో చూసుకుంటే మనకి M31sలోనే దీనికన్నా బెటర్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. అండ్ మనకి వీళ్ళు ఎక్స్ట్రాగా ఫ్రంట్ 8 MP వచ్చేసి నాకు గిమిక్గా కొంచెం మనకి హైప్ క్రియేట్ చేయడానికి అనిపించింది. అక్కడ మనకి ఆ పంచ్ కట్అవుట్ ఉంటుందో ఆ ఏరియా అనేది మనకి కట్అవుట్ అయిపోతుంది, అక్కడ మనకి యూజ్ అవ్వదు. ప్రజెంట్ ఇంకా OnePlus అయితే కొన్ని యాప్స్కి ఇంకా మనకి ఆ కట్అవుట్ని యూజ్ చేసుకునేలాగా యాప్స్ అయితే సాఫ్ట్వేర్లో ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదంట. నేను ప్రసాద్ వీడియోలో చూశాను, ప్రసాద్ సార్ వీడియోలో. అండ్ ఎనీథింగ్ మనకి ఆ హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రంట్ మనకి 8 MP అల్ట్రా వైడ్. ఎందుకంటే మనకి శాంసంగ్ ఫోన్స్లో చూడొచ్చు, వాళ్ళు ఇచ్చే మెయిన్ కెమెరాతోనే వైడ్ యాంగిల్ కూడా క్యాప్చర్ చేసేలాగా ఒక ఆప్షన్ అయితే ఇస్తారు ఫ్రంట్ కెమెరాలో. అదైతే వీళ్ళు అనేబుల్ చేయాల్సింది. అలా చేస్తుంటే మనకి ఏరియా అయితే కట్ అయ్యేది కదా డిస్ప్లేలో. అండ్ ఇది నాకు మైనస్ కింద అనిపించింది ఫ్రంట్ కెమెరాలో. అండ్ బ్యాక్ కెమెరా చూసుకుంటే సెన్సార్ వాడింది అయితే నాకు నచ్చలేదు. సో 586 అనేది మనకి చాలా ఓల్డ్ సెన్సార్. అట్లీస్ట్ వీరు 64 MP శాంసంగ్ సెన్సార్ తీసుకున్నా మనకి డీటెయిల్స్ విషయంలో కొంచెం బాగుండేది. అండ్ అల్ట్రా వైడ్ మిగిలిన తర్వాత 48 MP తర్వాత మిగిలిన 3 కెమెరాస్ కూడా నాకు అసలు ఏం నచ్చలేదు. అండ్ నెక్స్ట్ దీని యొక్క స్టోరేజ్ చూసుకుంటే మనకి 25,000కి అయితే వీళ్ళు మనకి 6GB + 64GB తీసుకొస్తున్నారు. ఇది LPDDR4X అలాగే మనకి UFS 2.1 స్టోరేజ్. నేను ఏమనుకున్నానంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి రియల్మీ ఆడుకుంటుంది కదా UFS 3.0తో, వీళ్ళైతే UFS 3.0తో తీసుకొస్తారేమో 765Gతో అనుకున్నాను. కాకపోతే వీళ్ళు ఇందులో కూడా కాంప్రమైజ్ అయితే చేశారు. ఇది UFS 2.1తో అయితే వస్తుంది. అండ్ ర్యామ్ LPDDR4X ఉంది. LPDDR5 మనకి ప్రజెంట్ హై అండ్ ఫ్లాగ్షిప్స్లోనే అయితే వాడడం జరుగుతుంది. సో ఇందులో నేను అనుకున్నది ఏంటంటే బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారు కదా, అట్లీస్ట్ వీళ్ళు UFS 3.0తో స్టోరేజ్ తీసుకొస్తారు అనుకున్నాను, అదైతే జరగలేదు. అండ్ మనకి ఈ 25,000 రూపీస్ వచ్చేసి మనకి September 4th అయితే మనకి లాంచ్ చేస్తామని చెప్తున్నారు అమెజాన్లో. అండ్ మనకి ఇంకా చూసుకున్నట్లయితే August 6th అయితే మనకి ఓపెన్ సేల్కి అయితే వస్తుంది OnePlus సిరీస్ 12GB అలాగే 8GB తీసుకొస్తారు అనుకుంటా. సో వీళ్ళు లేట్గా లాంచ్ చేస్తున్నారు బేస్ వేరియంట్ వచ్చేసి. ఇది కూడా నాకు అంత నచ్చలేదు. సో ఇది వాళ్ళకి మార్కెటింగ్గా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. హయ్యర్ వేరియంట్స్ ఫస్ట్ సోల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్ గెయిన్ అవుతుంది. మనకు చెప్పాల్సిందే, మనకు బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం మనం ఫోర్స్ చేసి మనమే 8GB వేరియంట్ తీసుకోవడమే చేస్తుంది కంపెనీ అయితే. సో ఇదైతే నాకు నచ్చలేదు. సో ఈ పాయింట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అయితే అవసరం అయితే ఉంది. ఇందులో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. సో దీనికి ఆల్టర్నేటివ్గా వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళకి స్టీరియో స్పీకర్స్ అయితే ఇవ్వాలి, లేదా అట్లీస్ట్ డాల్బీ అట్మాస్ అన్న ప్రొవైడ్ చేయాలి. వీళ్ళు డాల్బీ అట్మాస్ ఇవ్వలేదు, స్టీరియో స్పీకర్స్ ఇవ్వలేదు. అండ్ ఫోన్లో మనకి డాంగిల్ అంటే మనకి Type-C to 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా మనకి వైర్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇది బిగ్గెస్ట్ కాన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ ప్రైస్ రేంజ్లో మనకి చాలా ఫోన్స్లో మనకి
హెడ్ ఫోన్ జాక్స్ ఉంటాయి. అండ్ యూజర్స్ కూడా చాలామంది హెడ్ ఫోన్ జాక్స్ ఉన్న మొబైల్సే వాడుతూ ఉంటారు. సో వాళ్ళు ఈ మొబైల్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా మిస్ అవుతారు హెడ్ ఫోన్ జాక్ని. అండ్ నెక్స్ట్ మనకి స్టీరియో స్పీకర్స్ ఆల్టర్నేటివ్గా ఇచ్చున్నా బాగుండేది. అండ్ అట్లీస్ట్ వాళ్ళు డాంగిల్ ప్రొవైడ్ చేసి ఉన్నా బాగుండేది. ఇది కూడా ఒక మెయిన్ కాన్ కింద చెప్పుకోవచ్చు. చాలామందికి ఇది కొంచెం మ్యూజిక్ లవర్స్కి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. సో బ్యాటరీ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 4115 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది గైస్. అండ్ ఈ బ్యాటరీ కెపాసిటీ అయితే పర్లేదు 1 డేకి. బట్ దీని గురించి మీరు ఒకటి విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. వీళ్ళు 5G ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఈ ఫోన్ అయితే 5G కంపాటబిలిటీ అయితే వస్తుంది. సో ఎప్పుడైతే మీరు 5G కేరియర్ సిమ్ అయితే వాడతారో అప్పుడైతే మీకు ఖచ్చితంగా లాట్స్ ఆఫ్ బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. సో అట్లీస్ట్ వీళ్ళు 4500 mAh బ్యాటరీ ఇచ్చుంటే చాలా ప్లస్ పాయింట్ అనిపించేది. సో మీరు 5G సిమ్ వాడే వాళ్ళు అయితే ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఇందులో బ్యాటరీ అనేది యావరేజ్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ వీళ్ళు 4500 mAh బ్యాటరీ ఇస్తే చాలా ఫ్యూచర్ ప్రూఫ్ కింద ఉండేది, చాలా బాగుండేది అని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ మనం 5G గురించే మాట్లాడుకుందాం. సో 5G ఏంటంటే ప్రజెంట్ ఇండియాలో 5G అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ మనకి ఈ ఫోన్ చూసుకుంటే 765G 5G ప్రాసెసర్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి అన్ని బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు ప్రజెంట్ వచ్చేసి. OnePlus నాట్ వచ్చేసి మనకి ప్రజెంట్ N71 బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అంటే మనకి అన్ని రకాల 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు. సో మీరు 5G గురించే ఈ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి 5G గురించి ఫోన్ కొనాలనుకుంటే మనకి అన్ని బ్యాండ్స్ సపోర్ట్ చేయాలి. ఫ్యూచర్లో మనకి చాలా బ్యాండ్స్ వస్తాయి. సో ఆ బ్యాండ్ సపోర్ట్ చేసే చిప్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో మీరు అన్ని రేంజ్ ఆఫ్ బ్యాండ్స్ సపోర్ట్ చేసే ఫోన్ అయితే కాదు ఇది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్యూచర్లో మనకి దీనికన్నా మంచి 5G బ్యాండ్ సపోర్ట్ చేసే ఫోన్స్ అయితే వస్తాయి. సో మీరు 5G గురించే ఈ ఫోన్ పర్టికులర్గా కొనాలనుకుంటే అంత అవసరం అయితే లేదు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ PUBG గురించి మాట్లాడుకుందాం. సో ఈ 765G ప్రాసెసర్ వచ్చేసి మనకి PUBG వచ్చేసి Vivo X50 Pro 5Gలో మనకి ఎక్స్ట్రీమ్ స్మూత్లో హ్యాండిల్ చేయగలిగింది. అంటే ఎక్స్ట్రీమ్ స్మూత్ అంటే మీకు 60 ఫ్రేమ్స్ అయితే అన్లాక్ అవుతుంది. అదే మీకు OnePlus నాట్లో చూసుకుంటే మనకి 40 FPS అన్లాక్ అవుతుంది. సో నాకు తెలిసి ప్రసాద్ సార్ ఏం చెప్పారంటే వాళ్ళని అడిగారంట OnePlus టీమ్ని అడిగితే వాళ్ళు టెన్సెంట్తో మాట్లాడి 60 FPS అయితే కుదిపిస్తామని చెప్పారంట. మరి చూడాలి, మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు ఆ సెట్టింగ్ అయితే. సో ఇది మనం ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము. ఇది కూడా మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలి. సో రావచ్చు, రాకపోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు వస్తుంది, ఒకవైపు రాదు కూడా. ఎందుకంటే మనకి OnePlus మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఎక్స్ట్రీమ్ స్మూత్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఫోన్లో కూడా ఎక్స్ట్రీమ్ స్మూత్ ఇచ్చేస్తే మనకి OnePlus 70 ఓల్డ్ సిరీస్ OnePlus 7 సేల్స్ అయితే పడిపోతాయి కదా. సో అలా కూడా ఆలోచించవచ్చు కంపెనీ అయితే. లేకపోతే మిడ్ రేంజ్లో మాదే పవర్ఫుల్ అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ స్మూత్ కూడా అన్లాక్ చేయొచ్చు. ఏ విధంగా జరగచ్చు మనం అయితే చెప్పలేము గైస్. సో గైస్ ఇప్పుడు మనం ఫైనల్గా ప్రైసింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్న తర్వాత నాకు ఒకటే అయితే అర్థమైంది. సో ప్రైజింగ్లో వీళ్ళు కూడా కొంచెం తప్పు అయితే చేశారు. సో 6GB + 128GB తీసుకుని వచ్చుంటే 25,000కి చాలా బెటర్ ఆప్షన్ అయితే అయ్యి ఉండేది. ఇంకా 30,000 గురించి అయితే నేను మాట్లాడదలుచుకోను. సో ఓవరాల్గా 25,000కి అయితే ఓకే, 28,000కి అయితే మీ డబ్బులు మీ ఇష్టం. మరి మనం కంపెనీ అయితే అదే చేస్తుంది. మరి ఈ 1 మంత్ కూడా మనం ఫోర్స్ చేసి 8GB 128GB కొనుక్కునేలాగైతే ఫోర్స్ చేసింది కంపెనీ అయితే. నేను చెప్పేది ఏంటంటే ట్రూ మనకి వాల్యూ ఫర్ మనీ వచ్చేసి 25,000. అందులో కూడా కొంచెం జరిగినా సరే ఓవరాల్ చూసుకుంటే అదే మనకి ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మనకి 28,000కి అయితే వేస్ట్. ఒకసారి రికాప్ చేద్దాం వీడియోస్లో. మనకి మెయిన్గా ఎక్కడ మనకి ఈ ఫోన్లో తప్పులు అయితే జరిగింది చెప్పుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. సో కెమెరాస్ వచ్చేసి మనకి కొత్తగా వాడిన సెన్సర్స్ అంటూ ఏమీ లేవు, కొత్తగా ఏమీ సాఫ్ట్వేర్ ఫీచర్ కూడా తీసుకురాలేదు. సేమ్ మనకి OnePlusలో ఉండే కెమెరా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో నాకు సెన్సార్స్ అయితే నచ్చలేదు. సో సెన్సార్స్ వచ్చేసి వీళ్ళు IMX586, నెక్స్ట్ మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కొంచెం నాకు అంతగా నచ్చలేదు గైస్. అండ్ నెక్స్ట్ మనకి మ్యాక్రో సెన్సార్ కూడా పూర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి కొంచెం వీళ్ళు మైక్రో SD కార్డ్ ఎక్స్పాన్షన్ అయితే తీసుకురావాల్సింది. సో మైక్రో SD కార్డ్ ఎక్స్పాన్షన్ ఇస్తే మనకి యూజర్స్ డిసైడ్ అవుతాడు. అట్లీస్ట్ మనకి 128GB ఇచ్చుంటే బేస్ వేరియంట్లో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ లేకపోయినా మనకి అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. అండ్ థర్డ్ వచ్చేసి డిస్ప్లే కొంచెం ఇష్యూగా ఉంది. డిస్ప్లే వచ్చేసి ఇది మనకి చాలా ఇష్యూస్ అయితే క్రియేట్ చేస్తుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ ఇష్యూసే.
వన్ ప్లస్ డివైజెస్లో మీకు లిస్ట్ ఇచ్చుకుంటూ వస్తాం చూడండి. మీకు ఫస్ట్ OnePlus 6 గురించి మాట్లాడుకుంటే OnePlus 6లో మనకి 5 మినిట్స్ మించి మీరు ఫోన్ స్క్రీన్ చూసారంటే మీకు కళ్ళు అనేవి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అది రియల్ ఇష్యూ. ట్రాక్ అండ్ టెక్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ OnePlus 7Tలో మనకి యాంటీ ఫ్లిక్కర్ మనకి మోడ్ అని ఉంటుంది. అంటే మనకి స్క్రీన్ బ్లింకింగ్ అవ్వకుండా చూస్తుంది కదా సూపర్ స్క్రీన్స్కి. సో ఆప్షన్ అయితే ఉంది. అది ఎనేబుల్ చేసినా కూడా మనం ఎప్పుడైతే లో బ్రైట్నెస్ పెడతామో అప్పుడైతే అందులో మనకి స్క్రీన్ అనేది ఫ్లిక్కర్ అవుతుంది. ఇదైతే గీగర్ అని చెప్పారు. అండ్ థర్డ్ వచ్చేసి మనకి OnePlus 8 చూసుకుంటే మనకి ఎప్పుడైతే స్క్రీన్ టిల్ట్ చేస్తామో పింక్ టింట్స్ అయితే వచ్చేవి సూపర్ స్క్రీన్కి. అందులో కూడా కొంచెం డిఫెక్ట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ OnePlus 8 Proలో రీసెంట్ ఫ్లాగ్షిప్ ట్రూ ఫ్లాగ్షిప్ అందులో చూసుకుంటే మనకి లో బ్రైట్నెస్కి అయితే వెళ్ళట్లేదు. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వచ్చే తన సిబ్లింగ్ కూడా OnePlus 4 కూడా ఇష్యూ అయితే ఉంది. ఇది ఒక ఫోన్కే ఉంటుందని చెప్పలేము. నాకు తెలిసినంత వరకు చాలా ఫోన్స్లో రావచ్చు. ఎందుకంటే మనకి ఈ పాత ఫోన్స్లో ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఫోన్స్లో కూడా వచ్చేసింది OnePlus 4లో. సో వచ్చింది ఇష్యూ అంటే మనకి గ్రీన్ టింట్ ఇష్యూ అంటున్నారు. మనం ఎప్పుడైతే ఆటో బ్రైట్నెస్ ఆన్ చేసి మనకి 25% కన్నా తక్కువ బ్రైట్నెస్ పెడతామో అప్పుడైతే మనకి ఈ గ్రీన్ టింట్ అనేది కనబడుతుంది. ఒక డార్క్ ఏరియాలో పెడితే తెలుస్తుందని చెప్పారు. నెక్స్ట్ మనకి మెయిన్గా హెడ్ ఫోన్ జాక్ అయితే మిస్ అవుతుంది గైస్. ఇది మనం ఎవరైనా సరే ఫ్లాగ్షిప్ వాడే వాళ్ళకైతే పర్లేదు. ఫ్లాగ్షిప్ వాడే వాళ్ళు డౌన్గ్రేడ్ OnePlus 4 తీసుకోరు కదా జనరల్గా. మనకి ఎక్కడంటే OnePlus 4 అనేది ఈ ప్రైస్ సెగ్మెంట్ ఉన్నప్పుడు మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది మస్ట్ నెసెసిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ ప్రైస్ రేంజ్లో చూసుకుంటే ప్రతి ఫోన్కి హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ యూజర్స్ అలవాటు పడిపోయి ఉంటారు మనకి హెడ్ ఫోన్ జాక్ యూస్ చేసి. గేమర్స్ లేకపోతే మ్యూజిక్ లవర్స్ కానీ PUBG ఆడే వాళ్ళకి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంత మంచి ప్రాసెస్తో తీసుకొచ్చి హెడ్ ఫోన్ జాక్ లేకపోవడం వల్ల కొంచెం కాన్స్ అయితే చెప్పుకోవచ్చు. మనకి డాల్బీ అట్మాస్ ఇచ్చిన బాగుండేది. దీనికి ఆల్టర్నేటివ్గా డాల్బీ అట్మాస్ లేదు సపోర్ట్. అండ్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే మనకి హెడ్ ఫోన్ జాక్ లేకపోయినా మనకి బెటర్ అవుట్పుట్ వచ్చేది. మనకి గేమింగ్ ఆడుతున్నాడు PUBG ఇలాంటి గేమ్. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో డాంగిల్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్లో. ఇది కూడా చాలా బిగ్గెస్ట్ కాన్ అని చెప్పుకోవచ్చు. ఈ కాంప్రమైజెస్ చేసుకుంటూ వచ్చి 28,000కి బేస్ వేరియంట్ ఫస్ట్ సేల్లో తీసుకొస్తుంటే మనకి అసలు వర్తి అనిపించదు. చేతిలో జారిపోయినట్టు అయితే అనిపిస్తుంది మొబైల్ అయితే. సో ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. అండ్ 5G వచ్చేసి ఒక పర్ఫెక్ట్ హై క్రియేషన్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇవి నాకు అనిపించిన కాన్స్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే OnePlus 4 కొనాలనుకుంటున్నారో వాళ్ళకి తెలపండి. అయ్యో ఈ కాన్స్ ఉన్నారా, అన్ని పాతవేరా అని చెప్పడానికి ట్రై చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు టెక్ టాక్స్. జై హింద్.